వారికి మాత్రం రైట్. స్థితప్రజ్ఞ గారు, ఇప్పుడు చూసాం కాలర్స్ విన్న మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే స్కీమ్ అమలుపై స్పష్టమైన గైడ్ లైన్స్ లేకపోవడమా, ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా, ఎలా చూడొచ్చు? ఇది ఒక ప్రభుత్వ వైఫల్యము, సంఘ నాయకుల వైఫల్యమో కాదు మేడం. ఏదైనా ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించినప్పుడు ఇదమిద్దంగా దానికి సంబంధించిన పూర్వాపరాలన్నీ పరిశీలించి, ఇంతకుముందు అన్న సదానందంగా గౌడ్ గారు మాట్లాడుతున్నప్పుడు 97 నుంచి ఏ విధంగా జరుగుతున్నాయి, లిమిట్ ఎంత పెట్టుకుంటాము, ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి. ఒక్క అంశం కాదు. ఈ రోజు ఒక ఉద్యోగి నెలకు 1500 నుంచి 2000 కట్టి అతనికి లిమిట్ 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అంటే ఎట్లా? లిమిట్ లెస్గా ఉండాలి. దాని గురించి క్లారిటీ లేదు. 70% మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల భవిష్యత్ ఏమిటిది అనే దాని గురించి ఎక్కడా లేదు. పోనీ ఇదంతా వదిలేయండి, సగం మంది ఎక్కడంటే నా జీతం, నా కష్టార్జితం ఇప్పుడు ఎక్కడ దెబ్బ వస్తుందంటే ఇక్కడ ఈగో హర్ట్ అయింది, బేసిక్ అస్తిత్వం హర్ట్ అయింది, ఆత్మగౌరవం హర్ట్ అయింది, అది దెబ్బతిన్నది. పట 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 దాని లోపల పోతుంటే నిజంగా అది సంఘ నాయకుల తప్పు కాదు అది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అట్లాంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మెంబర్ అయిన అతి పెద్ద 15 సంఘాలు ఏవైతే మొత్తం రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నాయని ఏవి చెబితే మొత్తం 3.5 లక్షల మంది, సంపూర్ణంగా 3,60,000 మంది ఉద్యోగోపాధ్యాయులు వాళ్ళ వెనక నడుస్తారని అనుకుంటున్న వాళ్లకే మినిమం ఇన్ఫర్మేషన్ లేకుండా కట్ చేస్తే దీన్ని డెఫినెట్ గా ప్రశ్నించాలి. అది ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రభుత్వం అంటే మనమే, ప్రభుత్వోద్యోగే ప్రభుత్వం. బేసిక్ ప్రజలకి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనో లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ లో ఉండే అటెండర్ కూడా ప్రభుత్వమే, ఒక టీచర్ ప్రభుత్వమే, ఒక హైయెస్ట్ ఎక్సలెన్సీ చీఫ్ సెక్రటరీ గారు కూడా ప్రభుత్వమే. అంటే ప్రభుత్వంలో భాగస్థులై ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రభుత్వోద్యోగుల కష్టార్జితం ఆర్టికల్ 301A ప్రకారం రైట్ టు ప్రాపర్టీ కింద వచ్చే జీతానికి సంబంధించి కటింగ్ ఎవరికి తెలియకుండా జరిగింది. అక్కడ ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గైడ్ లైన్స్. ఇప్పుడు 43 కోట్లు కట్ అయింది, 43 కోట్లు వాళ్ళు ఇచ్చిండ్రు. ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎక్కడ పెట్టిండ్రు? ట్రస్ట్ బాడీ ఫార్మేషన్ ఇది 3 రోజుల్లో అవుతుంది. ట్రస్ట్ బాడీ మెంబర్స్ ఎవరు 7 రోజుల్లో తెలుస్తుంది. ఏ హాస్పిటల్స్ కోవాలి 10 రోజుల్లో తెలుస్తుంది. భవిష్యత్తు గురించి చెప్తున్నారు. 2024లో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఇచ్చిన చాలా ఉన్నాయి, అవి ఇంతవరకు కాలే. డిఏ ఇప్పుడు ఎవరైనా కామన్ సామాన్య ఉద్యోగ ఉపాధ్యాయ ప్రశ్నించినప్పుడు ఇది వేరు అది వేరు అనకండి. ఎందుకు ఇది వేరు అది వేరు అనకూడదు అంటే అది మొత్తం కూడా ప్రభుత్వోద్యోగులతో ముడిపడి ఉన్న విషయాలే. ఒక డిఏ ఏరియాస్ సంబంధించి ఉండొచ్చు, లేకపోతే ఇంకో పిఆర్సీ కావచ్చు. 2 ఏళ్లు గడిచింది, దీన్ని మాత్రం వారం 10 రోజులు అన్ని జరిగిపోతే ఎట్లా చెప్తున్నారు? నమ్మకం అంతే, నమ్మాలి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులుగా నమ్మాలి. పాత ఈహెచ్ఎస్ విధానంలో ఉన్న సమస్యలేంటి, కొత్త విధానంలో అవి అసలు పాత మేడం అసలు ఈహెచ్ఎస్ విధానంలో సమస్యలు అసలు ఇంతకుముందు ఉన్న విధానం అని ఎవడు దాన్ని పరిగణిస్తున్నారు? ఆ హెల్త్ కార్డులే లేవు, హెల్త్ కార్డులు పనిచేయవు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు నిమ్స్ కు ఒక్కదానికి వెళ్లాలా, ఇంకెక్కడికి వెళ్ళినా నడవదు. ఎక్కడ పోయినా క్యాష్లెస్ ట్రీట్మెంట్ లేదు. ఒక సిజిహెచ్ఎస్ లో ఉన్న క్యాష్లెస్ ట్రీట్మెంట్ పోనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లో ఉన్న విధానమో, గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేయడమో, లేకపోతే రైల్వే వాళ్ళ దగ్గర ఇండోర్ అండ్ అవుట్డోర్ ఫెసిలిటీస్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ది కన్సర్న్ ఎంప్లాయ్ హూ హాస్ రిటైర్డ్ యాజ్ వెల్ యాజ్ హిస్ డిపెండెంట్స్ అని వాళ్ళు ఏదైతే పెట్టి ఒక లాస్ట్ బేసిక్ ఏదైతే తీసుకొని చేస్తున్నారో అది లేదు. ఇది కాదు, 18 రాష్ట్రాల్లో జరుగుతున్న దాన్ని అధ్యయనం ఇంతవరకు జరిగిందా? జరగలేదు. కానీ పోనీ ఈ స్కీమ్ కూడా స్టార్ట్ ఎక్కడైంది మేడం? జెనసిస్ గత ప్రభుత్వంలో స్టార్ట్ అయింది కాదా? ఒక జీవో వచ్చి ఆగిపోయింది, దాన్ని ఎంబడి పడి తెచ్చుకున్నాం, బానే ఉంది. తెచ్చుకున్నప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా 2.5 ఏళ్ళు జరిగింది. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఇది ఇంప్లిమెంట్ చేయాలన్న ముఖ్యమంత్రి గారి సంకల్పం చాలా గొప్పది. కానీ కింద ఉండే అధికారులు కావచ్చు, లేదా ఇంకెవరైనా మినిస్టర్లు కావచ్చు, అందరూ కూడా దీని కొరకు పనిచేయాలి. పనిచేసేది అది అవుతుంది. అందరికీ ఆరోగ్యం కావాలి. కానీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన సిపిఎస్ వాళ్ళకి మాత్రం ఆరోగ్యం లేదు, రిటైర్ అయిన సిపిఎస్ వాళ్ళకి లేదు. పోనీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఇంతకుముందు ఆవేదన వ్యక్తం చేశాడు, అతనికి లేదు. అసలు అంతెందుకు, మనకు అచ్చంపేట నుంచి కాల్ చేసిన తులసిరామ్ గారు ఎందుకు బాధపడ్డాడు? ఆయన నన్ను అడగకుండా నా జీతాన్ని ఎవరు ముట్టుకునేది అనేది ఆయనది. షానమోహన్ నరసింహులు గారు ఆయన బాధ ఏమిటి? అన్నా మీరు చెప్పిండ్రు అక్కడ మెతగా ఉండాలి. ఎవరి కొరకు మెతగా ఉండాలి? మెతగా ఉండాలనుకుంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్ అంటేనే వాళ్ళు చెబితే నడిచింది రాజ్యం. ఒక 20-30 ఏళ్ల కింద ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు సంబంధించిన ఏ విధమైన గైడ్ లైన్స్ వచ్చినా వాళ్ళతో చర్చించిన తర్వాతనే జరిగింది. వాళ్ళు సెక్రటేరియట్ లో నడిస్తే చీఫ్ మినిస్టర్ ఎదురొచ్చి స్వాగతం పలికిన రోజులున్నాయి. అట్లాంటిది 10 ఏళ్లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేకుండా పోయింది. అది మన కర్మ. తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లు లేకుండా పోయింది. ఈ రోజు దాన్ని అన్నలందరూ కలిసి దాన్ని పునరుద్ధరింపజేశారు. పునరుద్ధరింపజేసినప్పుడు దాని పునఃప్రాభవాన్ని కూడా పునరుద్ధరింపజేయాలి. చీఫ్ సెక్రటరీ గారు మనం గౌరవిస్తాం, మినిస్టర్లను మనం గౌరవిస్తాం, అందరినీ గౌరవిస్తాం. కానీ ఎట్ ద సేమ్ టైం సాధారణంగా నేను చెప్పిండు, నేను చెప్పినట్టు నేను మొహమాటం ఉన్నా లేకపోయినా నేను గట్టిగా చెప్పినాను. గట్టిగానే చెప్పాలి. మనకి ఇంకోటి కాదు కదా,
ఉద్యోగులు డబ్బులు చెల్లిస్తున్నప్పుడు సేవలపై హామీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. హామీ కాదు మేడం, మొదలే చెప్పాలి కదా, కట్ చేసుకోకముందే ఏమి అవును. అసలు హామీలు ఎన్ని హామీలు అయిపోయినాయి ఇప్పటికి? అన్ని హామీలే జీవితంలో. ఇప్పుడు హామీ కాదు కావాల్సింది, ఇది ఒక స్ట్రక్చర్, ఇది ఒక 100 ఏళ్ల పాటు ఉండబోయే స్కీమ్. అది ఫ్యూచర్ లో ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. చాలా గొప్ప ప్రణాళిక గొప్పగా ఆలోచించినప్పుడు దాని విధి విధానాలు గొప్పగా తయారు కావాలి. అది జరగలేదు ఇక్కడ.